హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సింగరేణి గుండె చప్పుళ్ళు ఆనాడే విన్న, కారుణ్యంలో ముందుంటాం, అర్హులైన వారికి మళ్ళీ నియామక పత్రాలు అందజేస్తాం. 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సింగరేణిని ఏ శక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం, గద్దల్ని డేగల్ని దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం. సింగరేణికి వేల కోట్ల నష్టం చేసింది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై అబద్ధాలతో విషం చిమ్ముతున్నారు. హరీష్ రావు కిషన్ రెడ్డి ఒకటై ముంచుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి. కాంగ్రెస్లో కొత్త రచ్చ. పీసీసీ చీఫ్ మహేష్ వర్సెస్ షబ్బీర్ అలీ. ఇద్దరు సీనియర్ల మధ్య భగ్గుమన్న విభేదాలు. మంత్రి పదవుల కోసం ఇద్దరి మధ్య పోటీ. షబ్బీర్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం. షోకాజ్ నోటీస్ జారీ. టీపీసీ చీఫ్ పైన, మహిళల పైన అనుచిత వ్యాఖ్యలపై క్రమశిక్షణా కమిటీ చర్యలు. హై అలర్ట్. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. కరెంటు షాక్తో ఆల్వాల్లో ఇద్దరు మృతి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల మోహరింపు. R&B అధికారులకు సెలవులు రద్దు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంగంలోకి హైడ్రా. నేలకొరిగిన చెట్ల తొలగింపు. హైడ్రా సహాయక చర్యల్లో బైక్ టీములు. ఎలక్షన్ గేర్. కొత్త కమిటీలు సభ్యత్వాలతో రంగంలోకి. కేసీఆర్ బస్ యాత్ర, కేటీఆర్ పాదయాత్రలతో ఉద్యమ పంతాలోకి నాయక శ్రేణులు. కార్యకర్తలకు పదవులు, భరోసా ఇచ్చోలా గ్రామస్థాయికి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యాచరణ.